హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిటైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ విత్ హరిత. ఈరోజు హరిత ముచ్చట్లో నేను మీకు మునగాకు రసం కోసం చెప్పి ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. దానికోసం చూసారా, ఇక్కడ నేను మునగాకుని నైస్గా కట్ చేసుకుని పెట్టుకున్నాను. లీవ్స్ తీసుకొని దాన్ని బాగా కడిగి కట్ చేసుకుని పెట్టుకున్నాను. తర్వాత టొమాటో తీసుకున్నాను, మునగాకు సరిపడా ఒక టొమాటో తీసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు కూడా దూసి పెట్టుకున్నాను. సో ఇలాగ మనం ముందుగానే ఆకులన్నీ కూడా దూసి పెట్టుకున్నాను. ఒకటేమో ఒక ఫుల్ లీఫ్ ఇలా పెట్టానమాట. దీన్ని వేస్తే టేస్ట్ బాగుంటుంది. దీనికి సరిపడా ఇంత మునగాకి టమాటాకి సరిపడా కొద్దిగా చింతపండు తీసుకున్నాను. తర్వాత ఎండుమిరపకాయ టేస్ట్కి తగ్గట్టుగా. సో వేసేటప్పుడు నేను తయారు చేసేటప్పుడు ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఫస్ట్ నేను కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో రసం చేయబోతున్నానండి. ఇందులో కొద్దిగా నెయ్యి వేస్తాను. నెయ్యి వేడకగానే ఇలా ఆవాలు వేయాలి. తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిర్చి, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇవన్నీ ఒకసారి కలుపుకొని ముందుగా అందులో టమాటాలు వేయాలి. టమాటాలు మగ్గుతున్నప్పుడు కొద్దిగా పసుపు వేయాలి. చిటికెడు పసుపు. ఇక్కడ మనం దేశీ టమాటాలు తీసుకున్నాం అనుకోండి, దేశవాళీ టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. ఇలా హైబ్రిడ్ టమాటాలు అయితే కొద్దిగా టైం పడుతుంది మగ్గటానికి. సో ఎంత మగ్గితే అంత మనకి మంచి టేస్ట్ వస్తుంది, బాగా కలిసిపోయి. కొద్దిగా లేట్గా మొత్తం మగ్గినాక అప్పుడు మనము ఇలాగా నెక్స్ట్ మనం మునగాకు వేసుకోవాలి. ఈ మునగాకు విటమిన్ ఏ రిచ్గా ఉంటుంది. అలాగే పాలల్లో కంటే కూడా ఎక్కువ కాల్షియం ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇందులో. బనానాల్లో కంటే కూడా ఎక్కువ పొటాషియం ఉంటుంది ఇందులో. ఇది హెల్త్కి చాలా మంచిది. మనం నేచురల్గా దొరికే మునగాకంటే చెట్టు నుంచి కోసి తీసుకుంటే కనుక మనకి చాలా మంచిది. సో ఇలా మగ్గుతున్నప్పుడు నేను కొద్దిగా చింతపండు డైరెక్ట్గానే వేసుకుంటున్నాను, నానబెట్టక్కర్లేదు. ఇలా వేసేసి మనం కుక్కర్ మూత పెడతాం కాబట్టి, నీళ్లు పోసి మూత పెడతాం కాబట్టి డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. నెక్స్ట్ మనము వాటర్ పోసుకోవాలి. సో ఇక్కడ మనకి ఎంత వాటర్ కావాలో అంత పోసుకోవచ్చు. 2 కప్పులు కావాలంటే 2, అలాగా మనం ఎంతమంది ఉన్నామో చూసుకుని అన్ని గ్లాసులు పోసి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవడమే. ఇది మనం సూప్లా కూడా తాగొచ్చండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి హోటల్స్లో ఇస్తారు కదా హాట్ అండ్ సోర్ సూప్ అని. అట్లా మనం ఇలాగ మోరింగా టమాటా అన్నీ వేసాం, మునగాకు వేసాం కాబట్టి దీన్ని సూప్లా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు మనం. సో నేను ఇక్కడ కుక్కర్ని మూత పెట్టేస్తున్నాను. లైక్ మనకి ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ అనుకోండి, మనకు తొందరగా హడావుడిగా ఉన్న అలాంటప్పుడు ఇలా మనం కుక్కర్లో పెట్టుకొని చేసేసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. సో మనకి కనుక ఆ కన్సిస్టెన్సీ ఇట్లా ఉంటుంది. ఉడికిన తర్వాత ఇలాగ ఆకులు నోటికి తగులుతున్నాయి, ఇష్టం ఉండదు అనుకున్నప్పుడు మనం మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేసి ఆ కుక్కర్లో వేసి మళ్ళీ ఒకసారి ఉడికించుకుంటే సరిపోతుంది. లాస్ట్లో రుచికి తగినట్టుగా ఉప్పు. సో ఎంతో టేస్టీగా ఉండే మునగాకు రసం రెడీ. ఇలాగ బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఇది ఆకులుగా ఉన్నా కూడా మనకి ఇష్టం అనుకున్న వాళ్ళు దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇలా సూప్లాగా తాగేయచ్చు, లేకపోతే రసంలాగా మనం అన్నంలో కలుపుకొని తినచ్చు. సో ఇది చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఈ మునగాకు రసం అనేది చాలా మంచిది హెల్త్కి. సో ఇందులో చాలా నిమ్మకాయ కూడా చాలా తక్కువ వేసాను. ఇది మునగాకు
రసంలా చేశాను కదా, దీన్ని మనం కావాలంటే సూప్లా కూడా తాగొచ్చు. ఎందుకంటే మనకి నైట్ టైం చలిగా ఉన్నప్పుడు సో అన్నం తక్కువ తిని రసం ఎక్కువ తాగాలి అనుకున్న వాళ్ళకి ఇలా సూప్లో తాగితే ఇది హెల్త్కి చాలా మంచిది. ప్లస్ మనకి ఫ్యాట్ కూడా పెరగకుండా ఉంటుంది అనమాట. లైక్ మనం రైస్ అవేం తినకుండా ఉంటే మనకి డయాబెటిక్ ప్రాబ్లమ్స్ కూడా రావు. కాబట్టి అలా ఆ విధంగా దీన్ని సూప్గా కూడా ట్రై చేయొచ్చు మనము. హోప్ యూ లైక్ దిస్.